పెద్ద గోరికి దండాలు చెప్పడానికి ఆ అమ్మాయి గోరిని అల్లుడు గోరిని దీవించడానికి వచ్చాను ద్వారా. చాలా సంతోషం పెంచాం ద్వారా. అంకుల్, ఈ ముడేమిటి? మీ దాంపత్యం కలకాలం ముడిపడి ఉండాలని అలా ముడివేయటం వాళ్ళ ఆచారం ఇస్తుంది. అవును బాబు, ఈయన మాకు ఇల్లు కట్టించారు, బళ్ళు పెట్టించారు, దానాలు చేశారు, ధర్మాలు చేశారు. అందుకనే ఈయన మేము పెద్ద దొరగా ఎన్నుకున్నాం. ఈ కుటుంబంలో ఏ శుభకార్యం జరిగినా మేము వచ్చి దీవించడం ఆచారం బాబు. మిగతా కార్యక్రమాలు ఏమైనా ఉంటే త్వరగా కానిచ్చేదరా. అలాగే కానిచ్చేస్తాం దొరా. మీ జంట కిందకి దిగండి దొరా. కొండదేవరకు దండం, జిల్లేడు మల్లేడు తంగేడు తల్లికి దండం. బుల్లి దొరా, ఈ కర్ర తీసుకో దొరా. అమ్మాయి గారి చేతి మీద చల్లగా ఒక దెబ్బ కొట్టు. అమ్మాయి గారి మీద గాలి ధూళి సొక్కగా ఉండాల. ఓ బుల్లి దొరా, అమ్మాయి గారి చేతి మీద మెల్లగా ఓ దెబ్బ. మెల్లగా ఏమిటి దొరా? గాలి ధూళి పర్మినెంట్ గా సోకకుండా ఉండాలంటే కాస్త పెద్ద దెబ్బే కొట్టాలి. చాపు చాపమ్మా. చాపు. గాలి ధూళి పర్మినెంట్ గా సోకూడదు. ఓ ఇంకా ఇలాంటివి ఏమైనా కొట్టడాలు గుద్దడాలు ఉంటే చెప్పండి, వెంటనే చేసేస్తాను. ఇప్పకమ్మా ఇప్పకు. కుంగుముడు అట్టాగే ఉండాల. సంధ్యాల నల్ల పూసమ్మ గుడికాడకొచ్చి అమ్మోరు ముందు ముడి ఇప్పదీయాల. తప్పకుండా రావాలా, మది పెట్టుకోండి. వస్తాం దొరా. దండాలు దొరా. కాస్త కుదురుగా ఉండొచ్చు కదా నాయనా. ముడి బిగుసుకుపోయిన తర్వాత కుదురుగా ఎలా ఉండగలం నాయనా? అవును, సాయంకాలం గుడికి ఎన్ని గంటలకు వెళ్ళాలి నాయనా? 6 గంటలకు తగలడాలైనా. ఇప్పుడు టైం అంతా తగలడింది నాయనా? 3. అయితే సాయంకాలం వరకు రెస్ట్ తీసుకోవచ్చా నాయనా? తీసుకోండి అయినా. బాబా, ఏ మనిషి అయ్యా నువ్వు? అవును, మళ్ళీ వచ్చింది. నేను గుర్రు గుర్రు అని నిద్రపోతానేమో. తప్పకుండా నిద్ర లేపు నాయనా. మోటు మనిషి. అసలు విషయం మర్చిపోయాను. పోచమ్మ ఎవరున్న దేవతేనా నాయనా? అయ్యో, ముడి విప్పితే కొండ దేవర కోపం వస్తుంది. పోచమ్మ కర్రిచ్చేస్తుంది. అవును, కాస్త అడ్జస్ట్ అయిపోమ్మా. చంపేస్తున్నానయ్యా. ఇదిగో ఉలవలు బస్తా. ఒక్క మాట ఒక్క మాట ఒక్క మాట. నీ ఇష్టం వచ్చిన డాన్స్ చేస్తావా? సాయంకాలం డబ్బుల కోసం వస్తావు కదా, అప్పుడు చెప్తా. ఏమిటి ఉలవలు బస్తా నువ్వు చెప్పేది? ఈ కొండ జాతి వాళ్ళ ఆచారాలు భలే భలేగా ఉన్నాయి. ఇలాంటి గమ్మత్తైన ఆచారాలు ఇంకా ఉంటే ఎంత బాగుంటుందో.